హాయ్ వెల్కమ్ టు ట్రెండీ హ్యాండ్స్. నేను మీ మాధవి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ మీకు పిక్ చూసంగానే తెలిసిపోయి ఉండొచ్చు, నేను చార్మినార్కి వచ్చాను. కానీ మెయిన్గా చార్మినార్ షాపింగ్ కాదు ఇది. వీడియో వచ్చి హోల్సేల్ మార్కెట్ నియర్ బై చార్మినార్ 1/2 కిలోమీటర్లో ఉన్న బేగం బజార్ గురించి చెప్పబోతున్నాను నేను. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికైనా ఇది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో తీశాను. ఇక్కడ మనకి ఇనిషియల్గా స్ట్రీట్లో ఎంటర్ కాగానే సో ఇక్కడ రైట్ సైడ్ మనకి నుస్రత్ అల్యూమినియం అనేసి కనిపిస్తుంది కదా, అవుట్లెట్ ఇది యాక్చువల్గా ఇది మెటల్ ఇండస్ట్రీ ఉప్పల్లో ఉంటుంది దీని మ్యానుఫ్యాక్చర్. ఇది ఓన్లీ రీటైల్ అవుట్లెట్ బేగం బజార్లో ఉంది. ఇక్కడ నుంచే మనకు ఆల్ ఓవర్ ఇండియా అల్యూమినియం కానీ లేకపోతే సిల్వర్ మెటల్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ నుంచి సప్లై అవుతాయి. మనకి బాటిల్స్, కాపర్ బాటిల్స్ కానీ మనకి గిన్నెలు, బాసాలు ఏవి కిచెన్లో యూజ్ అవుతాయో అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వీళ్ళు. సో ఈ బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క సెక్షన్ వైజ్గా మనకి మెటల్, కాపర్ అన్ని ఐటమ్స్ డిఫరెంట్గా పెట్టి ఉంటాయి. ఇది వచ్చేసి కొంచెం ముందుకు వస్తే ఇది సర్కిల్ అనమాట. ఇది బేగం బజార్ సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి 5 స్ట్రీట్స్ డివైడ్ అవుతాయి. ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క హోల్సేల్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు. సో నేను స్ట్రేట్గా వెళ్తున్నాను. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ అవుట్లెట్ ఉంది కాబట్టి అన్నీ మనకి గిన్నెలు, బాసాన్లు లేకపోతే మనకి పూజా ఐటమ్స్ అన్నీ ఇక్కడ చిన్న చిన్న స్టోర్స్ అన్నీ ఇవన్నీ హోల్సేల్ స్టోర్సే, మళ్ళీ ఇండివిజువల్గా రీటైల్ స్టోర్స్ కావు. మీకు బల్క్గా ఇంత అమౌంట్ తీసుకుంటా అంటేనే ఇస్తారు, లేకపోతే ఒక్క ఐటెం తీసుకోవడానికి అలో చేయరు వాళ్ళు. సో ఇక్కడ మెరూన్ కలర్లో ఫిల్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నిజంగా ఇక్కడ దొరికిన ఐటమ్స్ మీకు ఎక్కడ దొరకవు. సిటీకి కొత్తగా వచ్చాము, ఫ్యామిలీ సెటప్ చేయాలి అంటే కానీ ఇక్కడికి వచ్చేస్తే మీకు ఒక్క ఐటెం కాదు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. కింద దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఇలాంటి అంటే హోల్సేల్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా షాపింగ్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్స్ గురించి మీరు స్పెసిఫిక్గా తెలుసుకోవాలనుకుంటే కానీ నాకు కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. డెఫినెట్గా నేను వాటి గురించి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదే లేన్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి నాగారి లేస్ ఇండస్ట్రీ అని కనిపిస్తుంది. ఇది మనకి చాలా ఫేమస్. నాగారి స్ట్రీట్ అంటారు దీన్ని, నాగారి మార్కెట్ కూడా అంటారు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ వల్లనే ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఈ స్ట్రీట్ నేమ్ కూడా అలా పడింది. సో నాగారి ఇండస్ట్రీ అనేది ఎస్పెషల్లీ లేడీస్ రిలేటెడ్ లేస్ కానీ లేకపోతే వర్క్ బ్లౌజెస్కి ప్యాచెస్ కానీ మనకి నెక్ లేకపోతే జ్యువెలరీ మెటీరియల్స్, థ్రెడ్ మెటీరియల్స్, మీకు స్టిచ్చింగ్ మెటీరియల్స్ ఏది కానీ మీకు ఆరీ వర్క్ కానీ మగ్గం వర్క్ మెటీరియల్స్ కానీ ఈ షాప్ అనేది చాలా ఫేమస్. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ నుంచే సప్లై అవుతాయి. లేసెస్ కూడా మీకు చాలా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి ఇక్కడ. సో ఈ స్టోర్లో మీకు రీటైల్ కానీ హోల్సేల్ కానీ అన్నీ దొరుకుతాయి. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఐటమ్ వైజ్గా మీకు సపరేట్గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఈవెన్ మనకి ఇప్పుడు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వస్తుంది కదా, అవి కూడా దొరుకుతాయి. దానికి రిలేటెడ్ మెటీరియల్ దొరుకుతుంది, మనం తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాని ఆపోజిట్లో చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ కూడా మీకు బుక్స్ అవి ఇవి పెట్టి అమ్ముతున్నారు. సో దీని ఆపోజిట్లోనే మనకి స్వస్తిక్ మిర్చి హౌస్ అని కనిపిస్తుంది. స్వస్తిక్ మిర్చి పౌడర్ చాలా ఫేమస్ మనకి. సో ఇది వచ్చేసి రీటైల్ అండ్ హోల్సేల్ అవుట్లెట్. సో ఇక్కడ నుంచే మనకు ఆల్ ఓవర్ సిటీ సప్లై అవుతుంది. ఇది ఇంకో స్ట్రీట్. ఈ స్ట్రీట్లో మనకి అన్ని బ్యాంగిల్ స్టోర్ రిలేటెడ్ దొరుకుతాయి. ఇక్కడ రోడ్ మీద పెట్టుకొని అమ్మినా కూడా మీకు రీటైల్ ప్లస్ హోల్సేల్ రెండు ఇస్తారు. రీటైల్ అంటే కొంచెం ఎక్కువ చెప్తారు మనకి, అది హోల్సేల్ అంటే కానీ చాలా తక్కువ ప్రైస్లో మనకి వస్తాయి. ఇవన్నీ అన్ని బ్యాంగిల్ స్టోర్, ఫ్యాన్సీ స్టోర్ రిలేటెడ్ లేడీస్ కార్నర్కి ఏవైతే సంబంధించిన అన్ని బ్యాంగిల్స్ నుంచి టిప్ టు టాప్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. సో ముందు ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే హోల్సేల్ షాప్స్ వీడియోసా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోసా
ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ లేకపోతే ఫ్యాషన్, క్లాత్, లేకపోతే జ్యువెలరీ, ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఫ్యూచర్లో ఎస్ అని సపోర్ట్ చేస్తే కానీ నేను డెఫినెట్గా ఆ ఐటమ్స్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను అన్ని స్ట్రీట్స్ చూపించలేకపోయాను, కానీ ఇక్కడ ఇంకా నేను చూపించింది 2 స్ట్రీట్సే. ఇక్కడ ఇంకా 3 స్ట్రీట్స్ ఉన్నాయి. ఆ స్ట్రీట్స్ ఒక స్ట్రీట్ వచ్చేసి టెంట్ హౌస్ మెటీరియల్ అని ఇచ్చారు. టెంట్ హౌస్ రిలేటెడ్ అన్ని మెటీరియల్స్ అక్కడ దొరుకుతాయంట. ఇంకో స్ట్రీట్ వచ్చేసి మనకు హ్యాండ్మేడ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే లెదర్ ఇంపోర్టెడ్ అన్ని షాప్స్ ఇంకో లేన్లో ఉన్నాయి. సో నేను అన్నీ చూపించలేకపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి మన స్ట్రీట్, ఇది ఇంకో స్ట్రీట్. ఈ స్ట్రీట్లో మొత్తము మనకి హౌస్ హోల్డ్ ఐటమ్స్ లైక్ చైర్స్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్స్, బొకేస్, తోరణాలు, అన్ని డెకరేటివ్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. పిల్లలకి రిలేటెడ్ టాయ్స్ కానీ, చెప్పులు కానీ, లేదా మనకి పిల్లలకి ఎస్పెషల్లీ టాయ్స్, ఈ అజీజ్ ప్లాజా అనేది టాయ్స్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. పిల్లల రిలేటెడ్ ఆడుకునే వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. మీకు రిటైల్ ప్లస్ హోల్సేల్లో కొంచెం ప్రైస్ వేరీ అవుతుంది, రీటైల్కి హోల్సేల్కి, కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకు. అజీజ్ ప్లాజా అనేది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా రావాలనుకుంటే. కానీ బేగం బజార్ అజీజ్ ప్లాజా అంటే ఆటోలో ఎక్కినా కూడా మీరు ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడే డ్రాప్ చేస్తారు వాళ్ళు. సో మీకు ఇక్కడ రోడ్ సైడ్ పెట్టి అమ్ముతుంటారు, వాళ్ళ దగ్గర మనకి బార్గెన్ అవుతుంది రేట్ అనేది. కానీ మనం ఎప్పుడైతే షాప్స్కి వెళ్తామో పక్కన ఏవైతే షాప్స్ ఉన్నాయో హోల్సేల్ షాప్స్ కానీ రీటైల్ కూడా ఇస్తారు, కానీ అక్కడ బార్గెన్ మనకి కాదు, ఫిక్స్డ్ ప్రైస్ అంటారు. కానీ రోడ్ సైడ్ ఏవైతే అమ్ముతున్నారో అవి అయితే బార్గెన్ చేయొచ్చు. మనకి 250 అన్న దగ్గర 200కి 180, 150 వరకు కూడా ఇస్తారు. బార్గెన్ చేయండి డెఫినెట్గా. వితౌట్ బార్గెన్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు డబుల్ చెప్తారు ప్రైజెస్. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఈ స్ట్రీట్లో అంటే ఈ మార్కెట్లో ఏమి పర్చేస్ చేశాను, అండ్ నేను చార్మినార్లో కూడా కొంచెం షాపింగ్ చేశాను, అక్కడ కూడా ఆ షాపింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి డెఫినెట్గా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారు కానీ ఎక్కడ పర్చేస్ చేయాలో తెలియదు అన్న వాళ్ళకి మనము ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే దాన్ని బట్టి తెలుస్తుంది ఇది ఎంత యూస్ఫుల్ అయ్యిందనేది మీకు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye and take care. See you in the next video. Bye.